మళ్ళీ ఇప్పుడు ఏం కాంప్రమైజ్ జరిగిందేమో, ఒక మంచి మీకు పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ని మీరు కాపాడుకోండి. అనవసరము వీళ్ళు మాటల్లో వచ్చి మా వరకు ఎందుకంటే మూడోసారి ఎమ్మెల్యే గెలిచినాం మా బీజేపీ కార్యకర్తలు వల్లనే గర్వంగా చెప్తాం. మూడోసారి ఎమ్మెల్యే గెలిచినాము మా గోషా మహల్ ప్రజల ఆశీర్వాదం వల్లనే గర్వంగా చెప్తాం. సిగ్గులేదు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే బీజేపీ కార్యకర్తలే నాకు ఇక్కడ నుంచి నేను అనుకుంటే, ఎందుకంటే మూడోసారి గెలిచినా కదా, నాలుగోసారి నిలబడాలా వద్దా ఆలోచన చేస్తా. ఒకవేళ నిలబడితే ఇదే మా బీజేపీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి నాకే ఓటేస్తారు, నాకు గెలిపిస్తారు. అదే మా ప్రజలు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు గెలిపిస్తారు. కావాలంటే మీరు ఏ షరతు పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు. నేను ఒక ఫైటర్. రోడ్ పైన కూడా నేను కొట్లాడతా, మీడియాలో వచ్చి కూడా నేను కొట్లాడతా. ఏ వేదిక చెప్పండి, ఆ వేదికలో వచ్చి నేను కొట్లాడతా. నేను ఎప్పుడైనా నా పార్టీ బాగుపడాలి, నా కార్యకర్తలు బాగుపడాలి, ఇవాళ లేకపోతే రేపు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి ఆలోచన పెట్టేలో నేను కూడా ఒక వ్యక్తి. ఇవాళ బాధ ఉన్నది, మంచి మూమెంట్ ఉండే. ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉండే. కానీ మీరేం చేసినారు? బీజేపీని మొత్తం పండబెట్టినారు.